మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం కళమారే ఊరంతా ఎన్నేళ్ళో నువ్వు విడచి మొదట అందరి దేవుడి గంట మొదటి బహుమతి పొందిన పాట తాయిలాలకు తహతహలాడిన పసితనమే గుర్తొస్తుందా ఇంతకన్నా తీయనైనా జ్ఞాపకాలే దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాల ఊగిన ఉయ్యాల ఒంటరిగా ఊగాల నువ్వెదిగిన ఎత్తే కనబడక నువ్వాడిన దొంగాట పెంగల్లే మిగలాల నన్నెవరూ వెతికేది లేక కన్నులకే తీయదనం రుచి చూపే చిత్రాలే సవ్వడితో సంగీతం పలికించే సెలయేళే పూల చెట్టుకి ఉందో భాష అలల మిట్టుకి ఉందో భాష అర్థమవ్వని వాళ్ళే లేరే అర్థం మాట్లాడే భాష పలకరింపే పులకరింపై పిలుపునిస్తే పరవశించడమే మనసుకి తెలిసిన భాష మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనే వారే లేరెవరు పైకి పెట్టిన ముగ్గు కరగల్లా విరిసింది తుమ్మెదా ఓ తుమ్మెదా మురిపాల సంక్రాంతి ముంగిట్లోకి వచ్చింది తుమ్మెదా ఓ తుమ్మెదా గొప్పి ఎల్లో చలిమంట వెలుగుల్లో తుమ్మెదా ఓ తుమ్మెదా సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా
ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు. న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా. జంట తాళాలతో మేజువాణి జోడు మద్దళ్ళని మోగిపోని. వయసే అల్లాడిపోయే సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా. కొత్త ధాన్యాలతో కోటి పంచాలతో ఊరేగు పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. కొక్కరొక్క కోడి కూడా జనవరి సలి పులి దెబ్బకి ఎంత లేసి వణికిందో, ఏ మూల పండుకుందో. రథం ముగ్గు వేసుకుంట ఏడుకూరి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో, ఎటు పోయిందో.
యాటిట్యూడ్ పొంగల్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ పొంగల్ Girls, no dangal, celebrate the Pongal. యాటిట్యూడ్ పొంగల్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ పొంగల్
కళ్ళలోన అనురాగాలే నిండిపోవా గుండెలోన ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోవా గుండెలోన మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా డోలి 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 రే డోలి 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 రే మా ఇంట రోజు నవ్వులు రోజా పూలై పూయాలి పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి చుట్టాలు పక్కాలొచ్చి కమ్మని విందులు చేయాలి చూసేటి ఊరు వాడ మనసారా దీవించాలి నలుగురు కలిసి చేతులు కలిపి మన కలలన్నీ పండించాలి ఒక చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు త్వరలోని ముద్దుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు డోలి 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 రే డోలి 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 రే మా కళ్ళ ముందే ఉండే ఈయనయ్యే మా దైవం వదినమ్మ నడిపిస్తుంటే వెనకుంటుంది మా సైన్యం మహాలక్ష్మిలా కనిపించే అత్తయ్యగా మా భాగ్యం మా తోడు నీడై ఉండే కావయ్యేలే మానేస్తాం ఎప్పటి పుణ్యం ఈ తీయని బంధం ప్రేమకి అర్థం కనిపించని త్యాగం ఏ కష్టం వచ్చినా ఏమైనా నోరైన విప్పడి రామన్న తను అడవికెళ్ళిన మా అన్న రానీడు వెంట వస్తామన్నా తన ఆనందంలో వాటా ఇచ్చే గడసరిలే డోలి 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 రే డోలి 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 రే ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోవా గుండెలోన మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా డోలి 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 రే డోలి 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 రే డోలి 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 రే డోలి 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 రే
కలిసుండడం ఒక వరమేరా నన్ను మరవని చూపులెన్నెన్నో నన్ను నడిపిన దారులెన్నెన్నో నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే సందళ్ళ సందళ్ళ సంక్రాంతి సందళ్ళ అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళ 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 సంక్రాంతి సందళ్ళ అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళ ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో చిడక పాడేందంట గంగిరెత్తులాటలో రోజు సన్నాయంట పెద్ద పండగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట ఇంటి గడప ఉంది స్వాగతించడానికి వీధి అరుగు ఉంది మాట కలపడానికి రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి ఊరు ఉంది చింత దేనికి మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా దెబ్బలాటలోన ఓడిపోతే కోడి పుంజు పొయ్యి మీద కూరలాగా తాను మాడిపోద పాపం మేడ మీద నుండి గాలిపటము నింగిదాకా దారనే తోకగా ఎగురుతోంది ఎడ్ల బండిపై ఎక్కి చిన్న పెద్ద గోల గోల చేయడం ఎంత బాగుందంట రోజు మారిపోయినా గాని తగ్గేది లేదంట అంతటా సంబరాలే విందు భోజనాలు చేసి రావడానికి నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి అంతమంది ఒక్కసారి కలవడానికి చాలా వంట 3 రోజులు మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా సందళ్ళ సందళ్ళ సంక్రాంతి సందళ్ళ అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళ 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 సంక్రాంతి సందళ్ళ అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళ పైకి పెట్టిన ముగ్గు కరగల్లా విరిసింది తుమ్మెదా ఓ తుమ్మెదా మురిపాల సంక్రాంతి ముంగిట్లోకొచ్చింది తుమ్మెదా ఓ తుమ్మెదా గొప్పి ఎల్లో చలిమంట వెలుగుల్లో తుమ్మెదా ఓ తుమ్మెదా సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు
మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు నీతి నిజాయితీ మాసిపోదు మత్సలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి ఇల్లో బొమ్మరిల్లు సరదా వీడియో తీయడానికి వచ్చి నెంబర్ దొరుకుతుంది ఫొటోస్ మీరు యాడ్ చేయడానికి మేము ఫస్ట్ ఒక 5 తీసుకుంటాం అది డిలీట్ చేసి మిగతా 3 ఉంచుతాం అంటే మాకు అంటే ఒక 6 చేస్తాం 6 3 కూడా చేస్తాను మిగతా దీన్ని కౌంట్ చేసి కౌంట్ చేద్దాం అంటారు ఇది ఒకటి తీసి నాకు అన్ని డౌట్ వచ్చిపోవాలి చెప్పుకున్నానండి అండ్ నేను వచ్చి ఇండియాకి ఎన్నో ఇయర్స్ అయింది బట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రోజు పొద్దున ఈ ఊరు వాతావరణము ఇవన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజంగా సంక్రాంతి ఫీలింగ్ వస్తుంది అండ్ నేను ఇక్కడ లో మేము పిల్లలకి పెద్దవాళ్ళకి కాలేజ్ స్టూడెంట్స్కి మళ్ళీ అలాగే కాకుండా జాబ్స్ చేసే వాళ్ళందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైనటువంటి ప్రోగ్రామ్ నేను అక్కడ యూనివర్సిటీ చేస్తున్నాను ఇది మెయిన్లీ అందరికీ ఇప్పుడున్న జనరేషన్లో ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్ స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ ఫోకస్ లేకపోవడం కాన్సన్ట్రేషన్ చదివేటప్పుడు మెమరీస్ కానీ చదివిన గుర్తుపెట్టుకోలేకపోవడం వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళందరికీ ఒక అడ్వాన్స్ టెక్నాలజీ ఉందండి బ్రెయిన్ వేవ్ టెక్నాలజీ అని అది నేను ఒంగోలులో ఇంట్రడ్యూస్ చేయడానికి అనేసి వచ్చున్నాను సో మేము త్వరలో ఆ ప్రోగ్రామ్ని ఒంగోలులో మన ఆంధ్ర వాస్తవ్యులకి అది అందుబాటులో చేయాలనేసి ఇండియాలో ఆంధ్రాలో ఇప్పటివరకు అది ప్రోగ్రాం లేదండి సో ఎవరెవరైతే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ జాబ్ టెన్షన్స్ ద్వారా లేదంటే చదువు ద్వారా ఎలక్ట్రానిక్స్ యూజ్ చేస్తూ వాటి రేడియేషన్స్ వల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అయిన వాళ్ళందరికీ ఈ ప్రోగ్రామ్ ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది సో మీరందరూ కూడా మేము మా ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు మేము ఇన్ఫార్మ్ చేస్తాము మీరు విజిట్ చేయొచ్చు అండ్ ఎవరికైనా సరే ఏమైనా ప్రాబ్లమ్స్ బ్రెయిన్ రిలేటెడ్ ఉన్నప్పుడు లేదా నిద్రపోలేకపోతున్నా సరే నైట్స్ నిద్ర పట్టట్లేదు డిప్రెషన్ యాంగ్జైటీ స్ట్రెస్ ఉన్న వాళ్ళు పిల్లలు కూడా బాగా చదవలేకపోతున్నారు అనుకున్న వాళ్ళు కూడా కాలేజ్ స్టూడెంట్స్ కూడా వచ్చి ఈ యొక్క టెస్ట్ చేయించుకొని వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని మందులు లేకుండా ఇట్స్ నాట్ మెడికేటెడ్ ఇట్స్ కంప్లీట్లీ మ్యూజిక్ ద్వారా ఇచ్చేటువంటి కొత్త అడ్వాన్స్ టెక్నాలజీ ప్రోగ్రామ్ అనమాట సో మీరందరికీ ఆ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేయాలనేసి మేము అనుకున్నప్పుడు నాయుడు గారు మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన మాకు ఈ అవకాశాన్ని దయచేసినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సూపర్ మ్యామ్ థ్యాంక్ యూ మేడం అలాగే మరి సైబర్ క్రైమ్ నుంచి నా ఐసిటి చైర్మన్ సూర్యతేజ గారిని కూడా మరి వచ్చి ఒక 2 minutes మాట్లాడవలసిందిగా వచ్చినాము ప్లీజ్ వెల్కమ్ సార్ గట్టిగా చెప్పట్లేదు ఒక్కటి అడగండి So first of all, Naidu Sarki and Tara Ma'am. కొంచెం మైక్ సౌండ్ ఈ అవకాశం ఇచ్చిన తారా మ్యామ్కి అండ్ తారా ఫౌండేషన్ తరఫున నాయుడు సార్కి థ్యాంక్ యూ సో మచ్. సో అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ అందరికీ. అండ్ మేము ఒక యాప్ డిజైన్ చేసాం. సో సైబర్ నేరాన్ని మనం ఎలాగైతే అరికట్టాలో అండ్ ఎలా మనల్ని మనం కనుపరుచుకొని లైక్ మనం ఏదైతే లింక్స్ ఏది క్లిక్ చేస్తున్నాము లేకపోతే మనం ఫోన్లో మన ఫోన్ సేఫ్గా ఉందా సెక్యూర్గా ఉందా తెలియక చాలామంది కన్ఫ్యూజన్ ఉంటాం. సో ఈ సైబర్ నేరాలు అవ్వకుండానే అయిన తర్వాత మనం సైబర్ సెల్కి వాళ్ళు తిరగడం కన్నా మన డేటాని లేకపోతే మన ప్రైవసీని పోగొట్టడం కన్నా దానికన్నా ముందే మనం ఎలా జాగ్రత్త పడి ఎలా ప్రివెన్షన్ తీసుకోవాలనేది ఒక సైబర్ క్రైమ్ అనే యాప్ ఒకటి డిజైన్ చేసాం. సో నాయుడు సార్ సపోర్ట్తో సో మేము ప్రమోట్ చేస్తాం. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరి సోఫియా మేడంని కూడా మరి ఒక 2 minutes మాట్లాడవలసిందిగా వచ్చినాము. Good evening everyone. It's my honor and privilege to stand before you
నేను ఒక ఇంగ్లీష్ ఫ్యాకల్టీ. For the past 30 years I have been working in many colleges and schools around Andhra and throughout India also. So ఇక్కడికి రావడం ఇది ఫస్ట్ టైం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను చాలా అనుకున్నాను, కెన్ ఐ డూ ఇట్, ఇట్ విల్ బి జస్టిఫైడ్ ఆర్ నాట్, నేను చేయగలనా. ఇలాంటి సంస్కృతితో ఉన్నప్పుడు ఏవి నాయుడు గారు నాకు ఫోన్లో మాట్లాడి మేడం యూ కెన్ డూ ఇట్ అని ఇన్నోవేటివ్గా నాతో మాట్లాడినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మా హస్బెండ్ పెద్దిబాబు గారు ఇస్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ నాయుడు గారు. బికాస్ ఆఫ్ హిమ్ వీఆర్ హియర్ టుడే. ఇది చూసినప్పుడు ఇట్స్ నాట్ కాంపిటీషన్. దిస్ ట్రెడిషన్ ఇస్ మెంట్ ఫర్ ప్రమోటింగ్ ద ఇండియన్ కల్చర్. దట్ ఈస్ వాట్ వీ ఫెల్ట్ హియర్. అందుకని నేను పార్టిసిపెంట్స్ చెప్పేది ఏంటంటే, డూ హ్యావ్ ఎ కాంపిటేటివ్ స్పిరిట్ బట్ నెవర్ ఫీల్ షై. కాంపిటీషన్ అనేది ముందు ముఖ్యంగా మనం పాల్గొనాలి. ప్రైజ్ వచ్చిందా లేదా అనేది కాదు. వెదర్ యువర్ విన్నర్ ఆర్ ఎ లూజర్, యు ఆర్ ఎ పార్టిసిపెంట్. అండ్ దట్ వాట్ యు సే ఇస్ దట్ ద గట్స్ టు పార్టిసిపేట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ధైర్యంతో ముందుకు వచ్చినటువంటి మహిళా మనందరికీ కూడాను ఇక్కడ జరిగినటువంటి ప్రోగ్రాంలో అందరికి కూడాను చాలా చాలా కొలాబరేటివ్ వర్క్ చేశారు. అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ దిస్ మూమెంట్ విల్ బి చెరిష్డ్ forever and forever because of Naidu sir. Thank you for this moment. I feel very happy. Thank you once again. సూపర్ మేడం. ఏదో అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మన గ్రామ వాస్తవ్యురాలు ఎంతో కష్టపడి చదివి ఉన్నత విద్యావంతురాలై విదేశాలకు వెళ్ళి తన ప్రతిభను కనపరుస్తూ దక్కు ఆంధ్రప్రదేశ్ ఎలికపాడు గ్రామం యొక్క గొప్పతనాన్ని ప్రపంచం నలుమూలలా చాటుతున్నటువంటి శ్రీమతి విక్రమ్ తారాబాయి గారికి సంక్రాంతి పండుగ సందర్భంగా మనందరం శుభాకాంక్షలు తెలియజేద్దాము. ఒక్కసారి అందరూ క్లాప్. మరి తారాబాయి గారికి తన యొక్క గ్రామానికి ఏదో ఒకటి చేయాలి, తన పుట్టిన గడ్డకు తన రుణం తీర్చుకోవాలి అనే భావనతో నిరంతరం కష్టపడుతూ ఉంటారు. నేను వచ్చినప్పటి నుంచి ఆమెతో నాకు ఒక 5 సంవత్సరాల పరిచయం ఉంది. ఈ పరిచయ కాలంలో మేడం గారిని గమనిస్తే ఎప్పుడు తన ఊరికి ఏదో దానిలో భాగంగా హైదరాబాదు, ఒంగోలు తదితర ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మాట్లాడాలని ఉద్దేశంతో సంక్రాంతి పండుగ సందర్భంగా అంతేకాకుండా తను చదువుకున్నటువంటి పాఠశాల ఆవరణంతా కూడా తను వీడియో తీసుకొని చూశారు. అన్ని చెట్లు పెరిగి ఈ బాధ్యతగా ఉంటే నా స్కూలు దీన్ని నేను బాగు చేయాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా స్కూల్ బాగు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది మేడం గారు. ఈ 10 రోజుల్లో స్కూల్ రూపురేఖలు మారిపోయినాయి. ఇక్కడ మా పిల్లలందరూ ఎంతో చక్కగా ఆడుకోగలరు, అన్ని కార్యక్రమాలు మేము చేసుకోగలం. ఆ విధంగా ఈ స్కూల్ ని రూపులు మార్చారు. అంతేకాకుండా మహిళలని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ రంగవల్లుల పోటీని ఏర్పాటు చేయించి తను ఫోన్ ద్వారా మానిటర్ చేసుకుంటూ తన ప్రతినిధుల్ని ఇక్కడికి పంపించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మీ అందరూ మేము భావిస్తున్నాము. మరి ఆ తారాబాయి గారికి మనందరి యొక్క సహకారం ఉంటే ఆమె మన గ్రామానికి ఇంకెన్నో సేవా కార్యక్రమాలు చేయగలరు అని ఆమె తరఫున నేను హామీ ఇస్తున్నాను. ఈ చక్కని అవకాశాన్ని విద్యార్థులు, మహిళలు, యువకులు అందరూ ఉపయోగించుకొని ఏ అవసరమైన తారా మేడం గారిని కనుక మనం కాంటాక్ట్ చేస్తే నిజమైన అవసరమైతే తీర్చడానికి ఎప్పుడు ముందుకు వస్తారు, ముందు ఉన్నారు అని తెలియజేస్తూ మరి రంగవల్లుల పోటీల ఫలితాలను మరి న్యాయ నిర్ణేతలు ప్రకటిస్తారని, ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారా, మాకు ఎవరికి వచ్చిందో ప్రైజ్ అని మీరు అందరూ కూడా గుర్తుపెడుతూ ఉన్నారు. మరి ఆ కార్యక్రమం నిర్వహించవలసిందిగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకి, తారా గారికి అందరికీ కృతజ్ఞతలు. నమస్తే అండి. మాది ఒంగోలు. పుట్టినిల్లు
తారా మేడం గారిది ఊరైతే మెట్టినిల్లు పల్లూరు. శ్రీనివాస్ గారి ఫ్రెండ్ని. నిజంగా తారా మేడం గారు ఈ ఊర్లో పుట్టడం ఈ ఊరు అదృష్టం, వాళ్ళ తల్లిదండ్రుల గొప్పతనం. ఎందుకంటే ఆ ఆలోచనలన్నీ కూడా డబ్బులు చాలా మంది సంపాదిస్తుంటారు. ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు చాలా వందల కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉంటారు. ఏదో ఒకటి చెయ్యాలి, మన ఊరికి చేయాలి, మన వాళ్ళకి చేయాలి అనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తి తారా మేడం గారు. నిజంగా అప్రిషియేట్ చేస్తున్నామండి. కంగ్రాచులేషన్స్ తారా మేడం గారు, మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఈ గ్రామం గురించి, వాళ్ళ మెట్టినిల్లు గురించి కూడా సమానంగా ఆలోచించే వ్యక్తి. శ్రీనివాస్ గారికి అనుగుణంగా వాళ్ళ తల్లిదండ్రులకి ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను అప్పుడప్పుడు, మా తల్లిదండ్రుల మాట నేను జవదాటను, వాళ్ళు ఏది చెప్తే అదేనండి అని. మాకు ఒంగోలులో పరిచయం అయిన తర్వాత తారా ఫౌండేషన్ పెట్టిన తర్వాత తారా ఫౌండేషన్ సభ్యులు కూడా ఇది 3వ కార్యక్రమం 4వ కార్యక్రమం చేస్తున్నారండి. నిజంగా తారా ఫౌండేషన్ సభ్యులు అందరూ కూడా కంగ్రాచులేషన్స్. అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ గ్రామస్తులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మేడం గారు నుండు నూరేళ్లు ఈ గ్రామానికి, వాళ్ళ పుట్టినిల్లు మెట్టినిల్లుకి, ఈ ప్రకాశం జిల్లాకి సేవ చేస్తూ ఇంకా మంచి పేరు తెచ్చుకొని ఇంకా ఉన్నత స్థితికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామస్తులకి, తారా ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇతర మండలాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి మా తారశ్రీ ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే కాకుండా 2026 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు మకర సంక్రాంతి అడ్వాన్స్ భోగి, మకర అండ్ కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తారశ్రీ ఫౌండేషన్ తరఫున నేను తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ శ్రీమతి తారాబాయి విక్రమ్ గారు ఎంతో కష్టపడి పైకి వచ్చి రాష్ట్రాలు దాటి దేశాల్లో ఉద్యోగాలు చేస్తూ, బిజినెస్లు చేస్తూ, ఒంగోలు మరియు హైదరాబాదు మరియు అమెరికాలో రెస్టారెంట్లు అవ్వండి, సాఫ్ట్వేర్ కంపెనీలు అవ్వండి, మన మైనింగ్స్లో కానీ ఎంతో అభివృద్ధి చెందుతూ ఈ వారు పుట్టిన ఊరిని మర్చిపోకుండా ఈ గ్రామానికి ఒక ఆడిటోరియం కట్టించబడింది. అదేవిధంగా ఈ ఊరిలో స్కూల్లో ఎవరు పిల్లలు లేక ప్రైవేట్ స్కూల్కి అందరూ వెళ్ళే పరిస్థితి ఉన్నప్పుడు ఆమె ప్రతి ఇల్లు తిరిగి ప్రతి ఒక్కరిని స్కూల్లో పిల్లల్ని చేర్చి ఈ స్కూల్ని నిలబెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఇలాంటి ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారందరూ ప్రతి ఒక్కరూ గెలవాలని కోరుకుంటారు. కానీ మన ప్రయత్నం అనేది ఎప్పటికీ ఓడిపోదు. ఇద్దరు ఆడినప్పుడు ఒకరే గెలుస్తారు, ఒకరే ఓడిపోతారు. కానీ మనం ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటే ఏదో ఒక రోజు మనం అనేది గెలుస్తామని కూడా నేను నమ్ముతున్నాను. ఈ తారశ్రీ ఫౌండేషన్ మా టీం మొత్తానికి ఎంతో శ్రమించి కష్టపడి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చి మాకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వారు సహకారం అందించారు. అదేవిధంగా ఈ కార్యక్రమం బాగా జరిగేదానికి ఇక్కడికి వచ్చిన ప్రతి గ్రామస్తులు కూడా మాకు తోడ్పాటు అందించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ తారాబాయి విక్రమ్ గారు వాళ్ళ అన్నగారైన డాక్టర్ వెంకట్ గారు స్వర హాస్పిటల్ తరఫున ఇక్కడ ఉచిత వైద్య శిబిరం కూడా నిర్వహించబడింది. అది కూడా బాగా సక్సెస్ అయింది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో తారాబాయి విక్రమ్ గారు, వైభవ్ ముప్పరావు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, తారశ్రీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరియు జడ్జిలు ఇక్కడ కొన్ని విజేతల్ని నిర్ణయించడం జరిగింది. క్రైటీరియా ఎలా అంటే, ఒకటి కాన్సెప్ట్, ఇంకొకటి క్రియేటివిటీ, మూడోది పర్ఫెక్షన్, నాలుగోది కలర్స్, ఐదోది నీట్నెస్. టోటల్ 50 మార్క్స్కి
7 మెంబర్స్ జడ్జిలు ఈ విజేతల్ని నిర్ణయించారు. ఎవరు కూడా వీళ్ళకు ఎటువంటి మతలబ్ అనేది లేదు. వారి ఇష్ట ప్రకారం వారు చెక్ చేసి ఇచ్చింది. అందరూ విజేతలుగా వచ్చిన వాళ్ళు గిఫ్ట్లు తీసుకొని ప్రతి ఒక్కరూ వచ్చిన వారందరూ సంతోషంగా ఇంటికి జారాలని ఇళ్ళకి జారాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి చేసిన ప్రజలందరికీ ప్రతి స్త్రీ తల్లులకి ఎక్కడి నుంచో ఈ ముగ్గుల పోటీలకి ఇచ్చేసిన వారందరికీ మా గ్రామం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తూ ఈ స్కూల్ నందు శుభ్రత ఈ కార్యక్రమానికి పాల్గొన్న సభ్యులందరికీ నమస్కారం తెలుపుతున్నాము. ఈ గ్రామంలో పుట్టి తారాబాయి ఈ గ్రామానికి ఎన్నో సేవలు చేయాలనే కోరికతో ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఎప్పుడు గ్రామాన్ని నుంచి ఆలోచిస్తూ గ్రామానికి ఏదో విధంగా సహాయ సహకారాలు అందించాలని ఎప్పుడు కలగలుగుతూ ఉండేది. అలాగనే ఆడిటోరియం అనేది దాన్ని కట్టించి దానికి కావాల్సిన ఖర్చు మరియు భరించారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఎంతో మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని మంచిగా తిలకించి ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న వారందరికీ గ్రామం తరఫున తారాబాయి ఫౌండేషన్ తరఫున సమితి పొందయ్యా మాకు వ్యతిరేకమయ్యి గుడికి కప్పు కొట్టుకోమన్నాడు పొందయ్య చౌదరి గారు. కమ్యూనిస్టులు వేసిన దానివల్ల మా ఊరు ఇంటికొకటి సాఫ్ట్వేర్ అయ్యాడు. ఆయన సమితి డిజాల్వ్ అయినాక ఈ హై స్కూల్ ఇవన్నీ కట్టుకున్నాం. మా డాక్టర్ గారు బియ్యం మీద వ్యతిరేక పొందయ్య చౌదరి. ఆ పొందయ్య చౌదరి గారు మా గుడికి కప్పు కొట్టుకోమన్నాడు. సమితి డిజాల్వ్ అయినాక సొంతగా గుడి ఎలిమెంటరీ స్కూల్ కట్టాం, హై స్కూల్ కట్టుకున్నాం, రోడ్లు వేసుకున్నాం. ఈ గ్రామం కమ్మోడు గోనవాడ నుంచి ఇల్లు కట్టి 2 పిల్లలు ఉంటే ఇది మాకు ఒక ఎంత వచ్చాడు వాడు స్కూల్కి వచ్చేవాడు కాదు. వాడిని అవడాలంటే నువ్వు ఇదే రకంగా చదువు చేసి ఈ రకంగా ఉద్యోగాలు తెచ్చుకుంటావన్నా. నేను చెప్పను, నాకు కాళ్ళు లేవు, ఈ సమయం చాలా విలువైనది. రానా వీళ్ళంతా వాళ్ళ అమ్మ సుభయభద్ర కుమార్తె, వాళ్ళ మనవరాళ్ళు, వాళ్ళ అబ్బాయి డాక్టర్, మా అబ్బాయి ఇంజనీర్, వాళ్ళిద్దరు మేరట్ వాళ్ళకి ఇచ్చేదాన్ని. ఈ అభివృద్ధి ఏంటంటే వాళ్ళ నిశ్చయించుకోండి వెళ్ళాలని మేము టైం చాలా అతీతమైన టైం వేస్ట్ చేసాము. సారీ ఏమనుకోవాలంటే ఈరోజు మన స్కూల్ అంతా మన తారాశ్రీ ఫౌండేషన్ తారా గారి చిత్రపటాన్ని చాలా చక్కగా గీసామన్నా. కంగ్రాచులేషన్. నైట్ వేసేసా, సూపర్. బ్రో కొంచెం సైడ్కి రావా మేడం, స్క్రీన్ మీద వస్తుందని చెప్పండి తర్వాత. ఎవ్వరు కూడా తెలియదు, నేను జస్ట్ అన్ని చూసి వేసింది. 3rd ప్రైజ్ గోస్ టు బాక్స్ నెంబర్ 37. బాక్స్ నెంబర్ మరి ప్రైజ్ వచ్చేసి మన విక్రమ్ రాజేశ్వరి గారి చేతుల మీదుగా అందజేయవలసిందిగా కోరుచున్నాము. ఇక్కడికి రమ్మని మేడం, మిడిల్లోకి రండి, పట్టుకోండి, ఇచ్చేయండి మేడం. మీరు కనపట్టాలి వెనకాల, కొంచెం ముందుకు వచ్చేయండి, కొంచెం ముందుకు వచ్చేయండి. ఎస్ ఎస్, వెయిట్ తీసుకోండి, ఫోటో తీసుకోండి, వెయిట్ తీసుకోండి. ఓకే ఆయన ఒప్పుకోడు, అదే ప్రాబ్లం.
Second prize goes to number 74, Amma. Box number 74. సైడ్ ఇటువైపు కొనండి మేడం, ఇటువైపు కొనండి. యా ఓకే, అక్కడే ఉండండి. వాషింగ్ మిషన్ మధ్యలో పెట్టండి. దొరుకుతుంది. రెడీ మ్యామ్, రెడీ మేడం. ఇటువైపుకి వచ్చారా మ్యామ్? ఒకరు ఇటువైపుకి వచ్చేయండి మేడం. ఇంకా రావాలి మేడం గారు, ఇంకొంచెం ముందుకు రావాలి. మీరు ఓకే ఓకే అండి. అన్నీ రావట్లేదు అసలు కాదు బొక్కలేదు. అలాగే స్పెషల్లీ విక్రమ్ రమాదేవి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ టాలెంట్ ఫౌండేషన్ టీమ్ మెంబర్స్ మొత్తం కూడా జాయిన్ అవ్వాలని. ఫైనలీ ఫస్ట్ ప్రైజ్ అమ్మో క్విజ్ ఎవరు వచ్చిందా వెయిట్ చేస్తారు అది చెప్తారు. నెంబర్ 97 ఏదో నక్కతోడు తప్పొచ్చారు ముగ్గు కనపడ్డాను. సైడ్ జరుగుదా ఇంటికి వెళ్తున్నారు. ఓకే. ఫౌండేషన్ అందరూ కూడా జాయిన్ అవ్వాలండి. స్పీచ్ ఇప్పించండి. ఎవరు అదేంగా రెండు ఫోటోలు అంటే వెయిట్ అలా వెళ్ళండి. రెడీ చూడాలండి. ఇక్కడ వచ్చిందన్నా. ఓకే అన్నా, ఓకే. ఇంకా 1 అవర్ ఓకే. మాట్లాడండి. గట్టి మాట్లాడండి. చాలా గర్వంగా కూడా ఉంది. ఎక్కువగా ఆడవాళ్ళని వాళ్ళకి ఎవరుంటే టాలెంట్ వాళ్ళని ప్రోత్సహించాలని నేను చాలా సార్లు అనుకున్నాను. కానీ ఇంత దూరం రావాలంటే ఏదైనా సరే దగ్గర పెట్టుకోండి. నాకు దేవుడు తీసుకుంటున్నాడు. ఆయన నాకు బాగా సపోర్ట్ చేస్తాడు దేనికైనా సరే. ఆయన లేకుండా నేను బయటికి రావాలని ఎవరైనా ఇంట్లో సహకారం లేకుండా నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇలా వంట వస్తానని కూడా నాకు చాలా మెయిన్ నేను కూడా ఉన్నాను. కానీ మా హస్బెండ్ ఏం చేస్తాను గురించి ఆల్రెడీ కొద్దిగా పిల్లలకి ఇబ్బంది ఏం లేదు. రాలేదనే వాళ్ళు లేదు కదా, నేను ఇక్కడే ఉన్నాను, ఇబ్బంది ఏం లేదు, పుస్తకాలకి అని చెప్పి నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నాను. ఏంటంటే చూసినాను కాబట్టి వాళ్ళకి నిలబడలేదండి. ఇక్కడ పోటీలు ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ నేను ఇంత దూరం రావడం కూడా అందరికన్నా ఫస్ట్ మా హస్బెండ్కి నేను థ్యాంక్స్ చెబుతున్నాను. అలాగే ఇలా ముందు పడి ఏర్పాటు చేసిన ఫౌండేషన్ వారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఓకే, ముందుగా మన విజయమ్మ గారి చేతుల మీదుగా చిన్న సత్కారం. ఎవరో తీసుకోండి, ఎవరో ఒకరు.
ఓకే డన్ అండి. మీకు చిన్న సన్మానం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సార్ చూడండి కొంచెం క్లోజ్ ఉండండి. ఇటు చూడండి, ఫోటోకి వెళ్ళి చూడండి మేడం, చూడండి. మ్యామ్ కొంచెం సైడ్కి ఉండండి మేడం. మ్యామ్ కొంచెం సైడ్కి ఉండండి. యా అద్దుబా గారికి ఒక చిన్న సత్కారం. ఇలా చూడండి. రైట్ సార్, రైట్. ఎందుకు పడుతుంది సినిమాలో వచ్చాడు మళ్ళీ. ఓకే సార్. బేబీ అమ్మకు సైడ్కి రా. రైట్ సార్. భయ్యా కొంచెం వాటర్